సుబ్రహ్మణ్యం సార్, హర్ష సార్, మీ అందరికీ తెలుసు. ఆ వీడియో ఏదో ఒక్కసారి బయటకు పంపించేయండి. నేను ఇంక మీటేమి మీ దగ్గర అడగను. నా ఆఫీసులో మానేస్తాను, నా దారి నేను ఉంటాను. ఎవరి వాళ్ళకి చూస్తానండి. నాకు ఇలాంటి తల కొట్టుకుంటుందండి, నా పరువు పోయిందండి, తల ఎత్తుకొని ఎలా తిరగాలండి అంటుంది. అంటే ఏంటా అమ్మా, ఏం జరిగిందే అంటే, తెలీదు నీకు పిచ్చిమున్నా, నన్ను బ్యాక్మన్ చేశారు, నీకు తెలీదమ్మా, వీడియో కాల్ పంపారు అంది. వీళ్ళేమో కాదంటున్నారు. మేము కష్టపడుకున్న వాళ్ళం, కూలోళ్ళం, మేమేమో లక్షాధికారులం కాదు. దాని గురించి నా బిడ్డ ఎన్ని చోట్ల చేసింది, అన్ని చోట్ల తెచ్చింది, ఏ మార్కు రాలేదు. ఎన్నికల రాము ఆఫీస్లో నైట్ ఉద్యోగం కూడా చేసింది, ఏ మాట రాలేదు. ఇప్పుడేంటో ఇంత మార్కు వచ్చేసింది. అమ్మా, నన్ను 7 పాడు చేసినట్టు తిట్టారు. అలా 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 ఇదేనండి, అలాగే అంటు అలాగంటుంటే నాకు భయం వేసి నేను కొంపలో లేకుండా పారిపోయా, భయం వేసి. అంతే జరిగింది, ఇంకేమీ కాదు. నానా, నేను గీడోలు అనే కాదు, నా పిల్లకి ఎందుకు అలా జరిగిందన్న బాధ తప్ప నాకేమీ లేదు. అది అంతేగాని నాకు ఇవన్నీ లేవు. అయ్యా నానా, మేమా కేసులకి గీసులకి తిరగం. మా పిల్లకి ఎలా జరిగింది దానికి న్యాయం చేయండి అంటున్నాను, అంతే.